కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. కృష్ణా నదిలో ఉత్తర వాహినిగా విశిష్టమైన పుష్కర్ ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దక్షిణ కాశీగా బాతిల్లుతున్న పెద్దకళ్లేపల్లి పుణ్యక్షేత్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామిని క్యూ లైన్ల ద్వారా భక్తులు దర్శించుకుని విశేష పూజలు చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ వైద్య ఆరోగ్య శాఖల అధికారులు తమ సిబ్బందితో భక్తులకు సేవలు అందించారు. పంచాయతీ వారి సహకారంతో అక్కడ పిండ ప్రదానం ఏర్పాటు, అలాగే జలస్నానం ఏర్పాటు, అలాగే పడవల ఏర్పాటు, ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని భక్తులకు చక్కటి పుణ్య స్నానం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పర్వదినాన భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసినదిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు దర్శనం 4 గంటల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. 4 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారు 20,000 మంది దర్శనం చేసుకున్నట్లుగా మేము అంచనా వేస్తున్నాము. భక్తులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం, ఇతర ప్రభుత్వ శాఖల సహకారంతో చేయడం జరిగింది. క్యూ లైన్ల ఏర్పాటు, త్రాగునీరు, పారిశుధ్యం మొదలైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా చూస్తున్నాము. ఈ శ్రీ శివాయ గురవే నమః. కదలీపుర నివాసాయ కైలాసాగ్ర నివాసనే పార్వతీ ప్రాణనాథాయ నాగేశ్వరాయ మంగళం. శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామము. పెదకళ్లేపల్లి గ్రామంలో వేయించినటువంటి ఈ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి ఇక్కడ స్వయంగా ఉద్భవించిన ఈశ్వరుడు పుట్టని త్రవ్వుతూ ఉండగా పుట్టలో ఉన్న దేవతా సర్పానికే పలుగు దెబ్బ పారదెబ్బ తగిలి ఆ పుట్టని చీల్చుకుని భూమి నుండి పైకి నాగేశ్వర స్వామిగా స్వామి ఇక్కడ స్వయంగా ఉద్భవించారు. స్వామివారి ఇక్కడ చుట్టుకుని సర్పం చూస్తూ ఉండటం ఏ విధంగా పడగప్ప చూస్తూ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ స్వామివారు ఉంటారు. అన్ని చోట్ల కూడా గుండ్రంగా ఉంటే సర్పం ఈ విధంగా పడగవైపు చూస్తూ ఉంటుందో అలా ఉండటం విశేషము. అలాగే ఈ స్వామివారు నాగరూపంగా ఉద్భవించిన శివుడు కావడం చేత స్వామికి నాగేశ్వర స్వామి అన్న పేరు సార్థకమైంది. ఇక్కడ స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా 9 రోజుల పాటుగా పంచాంగ దిశగా విశేషంగా కళ్యాణోత్సవాలు జరుగుతాయి. 23వ తారీఖు నుంచి మార్చి 3వ తారీఖు వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషంగా సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, స్వామివారికి మరియు అనంతరం అమ్మవార్లకు కుంకుమార్చనలు, విశేష ఖడ్గనామార్చనలు జరుగుతున్నాయి. అలాగే
ఈ చుట్టుపక్కల అందరినీ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి నదీ స్నానం ఆచరించి స్వామిని దర్శించుకోవడం వల్ల అందరికీ భక్తులందరికీ కూడా జన్మరాహిత్యం కలుగుతుంది అనేది స్కాంద పురాణ అంతర్గతంగా ఉంది.